తిరుపతి సమీపంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి అని ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిటీ ప్రభుత్వానికి సూచించడం ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. అయితే ఇందులో ఆశ్చర్యమేమీ లేదులేండి. మోహన్ బాబును చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అదును చూసి దెబ్బ కొట్టబోతున్నట్లు ఉన్నారు అంతే. మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల నుంచి అంటే ఫీజు రియంబర్స్మెంట్కి అర్హులైన విద్యార్థుల నుంచి కూడా అదనంగా 26 కోట్ల 30 లక్షల రూపాయలు ఏమో వసూలు చేశారు అని, దానికి ఫైన్గా 15 లక్షలు విధించుకుంటూ ఆ 26.5 కోట్ల రూపాయలు కూడా విద్యార్థులకు తిరిగి చెల్లించాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిటీ అండ్ మోహన్ బాబు యూనివర్సిటీ నిబంధనలు పాటించడం లేదు కాబట్టి యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి అని ప్రభుత్వానికి సిఫారసు చేశారట. సో ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇంట్రెస్టింగ్. బేసిక్గా ఎప్పటి నుంచో అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ అర్హత ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం లేదా అని అంటే చేస్తున్నారు. ఎందుకని? సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించడం లేదు, అందుకని విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు. హాల్ టికెట్ ఇవ్వట్లే, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అప్పులు చేసి మరీ కడుతూ ఉన్నారు. అన్ని కాలేజీలు ఇదే పని చేస్తూ ఉన్నాయి. మరి వాళ్ళు మళ్ళీ తిరిగి విద్యార్థులకు చెల్లిస్తున్నారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. మరి ఇప్పుడు అన్ని కాలేజీల్లోనూ చెల్లిస్తున్నారు, ఒక మోహన్ బాబు యూనివర్సిటీలోనూ మాత్రమే చెల్లించడం లేదా అన్నది కూడా ఒక క్వశ్చనే. సరే, మనం ఈ కమిటీ విచారణ, వీళ్ళు ఏం చేశారు, ఏం తేల్చారు, ఈ లోతుల్లోకి మనం వెళ్ళడం లేదు. కానీ జనరల్గా జరిగే తతంగం ఇదంతా, అన్ని కాలేజీలు చేస్తున్నటువంటి వ్యవహారమే. సో మొత్తం మీద ఈ వ్యవహారం మీద 26.5 కోట్లు విద్యార్థులకు తిరిగి చెల్లించాలి, 15 లక్షలు ఫైన్ కట్టాలి అండ్ మోహన్ బాబు యూనివర్సిటీ రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వానికి వీళ్ళు సిఫారసు చేయడం. ఎప్పటి నుంచో చంద్రబాబు గారి మధ్య, మోహన్ బాబు గారి మధ్య ఒకప్పుడు స్నేహం, తర్వాత స్నేహం కాస్త బిజినెస్ పార్ట్నర్షిప్. మోహన్ బాబు గారు చాలాసార్లు చెప్తారు కదా, అసలు హెరిటేజ్ పెట్టిందే నేను, నాది కంపెనీ. చిన్నగా చంద్రబాబు గారు అందులోకి ఎంటర్ అయ్యి మొత్తం దాన్ని లాగేసుకున్నారని చెబుతూ, సేమ్ అన్నగారి టీడీపీ పెడితే చిన్నగా ఎంటర్ అయ్యి దాన్ని ఎట్లా లాగేసుకున్నారు, నా హెరిటేజ్ని కూడా అట్లా లాగేసుకున్నారని మోహన్ బాబు గారు చాలాసార్లు చెబుతూ ఉంటారు. చంద్రబాబు గారి మీద చాలాసార్లు ఆగ్రహాన్ని వెలుబుచ్చుతూ ఉంటారు. ఇప్పుడు మోహన్ బాబు గారు ఇంట బయట సతమతమవుతూ ఉన్నారు. ఇటు ఇంటి వ్యవహారాలు ఉన్నాయి, అవి సరిదిద్దుకోవాల్సినవి, ఇంకా అట్లా బయట వ్యవహారాలు, ఇప్పుడు యూనివర్సిటీ వ్యవహారం. మొత్తం మీద అయితే ఈ వయసులో మోహన్ బాబుకి పెద్ద కష్టమే వచ్చి పడింది అబ్బా.